షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని బీఆర్ఎస్ నేతలు బుజ్జగిస్తున్నారు. రేపు కాంగ్రెస్లో చేరతారన్న సమాచారంతో అరికపూడి గాంధీ ఇంటికి చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు. ఆయనతో చర్చలు జరుపుతున్నారు. కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని బీఆర్ఎస్ నేతలు బుజ్జగిస్తున్నారు. రేపు కాంగ్రెస్లో చేరతారన్న సమాచారంతో అరికపూడి గాంధీ ఇంటికి చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. భోగి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అరికపూడి గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. రేపు కాంగ్రెస్ లోకి పోతున్నట్టుగా కూడా ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఒకసారిగా ఆయనని పార్టీలోకి అంటే బీఆర్ఎస్ ని విడిచి వెళ్ళొద్దు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొద్దు, బీఆర్ఎస్ లోనే ఉండాలనే విధంగా కూడా చెప్పించే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కుకట్పల్లిలో ఉన్నటువంటి అరికపూడి గాంధీ నివాసానికి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ తాతా మధు, అదేవిధంగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఇద్దరు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం అరికపూడి గాంధీతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ని విడిచి వెళ్ళొద్దు, ఇక్కడ ఉన్న ఏం ప్రాబ్లం వచ్చింది మేము కావాలంటే మాట్లాడతాం, కేటీఆర్ తో కావచ్చు, కేసీఆర్ తో మేము మాట్లాడిస్తామనే విధంగా కూడా చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అరికపూడి గాంధీ దీనికి సంబంధించి ఆయన ప్రస్తుతం అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కార్యకర్తలందరితో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాను, ప్రస్తుతం కార్యకర్తలతో మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు. రేపు జాయిన్ అయ్యేటటువంటి విషయం దానిలో కూడా ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి దాని ప్రకారం అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఇప్పటికే ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయన నిర్ణయం తీసుకున్నారు. అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. డెవలప్మెంట్ కావచ్చు, షేర్లింగంపల్లిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగే, కొన్ని పెండింగ్ లో ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి కావాలంటే ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని తమకు చెప్పారని చెప్పి కూడా అనుచరులు చెప్తున్నారు. అయితే నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పటివరకు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి చివరి నిమిషంలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నివాసంలో ఎమ్మెల్సీ తాతా మధు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అరికపూడి గాంధీతో చర్చలు జరుపుతూ ఉన్నారు. భోగి. థ్యాంక్ యూ సతీష్.